హలో ఫ్రెండ్స్, చాలామందిని వేధించే ఒక సమస్య ఒళ్ళు నొప్పులు అంటే బాడీ పెయిన్స్. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తే మాత్రం భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవు. ఒళ్ళు నొప్పులు బాధిస్తున్నప్పుడు సాధారణంగా చాలామంది పెయిన్ రిలీఫ్ మందులతో తాత్కాలిక ఉపశమనం పొందుతారు. మరికొంతమంది నొప్పులను భరించలేని వారు కౌంటర్ మెడిసిన్, పెయిన్ కిల్లర్, డ్రగ్స్ వాడుతారు. అయితే ఒళ్ళు నొప్పులు బాధించిన ప్రతిసారి ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవడం మంచిది కాదు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తాయి. మరి శరీర నొప్పుల నుండి తాత్కాలిక ఉపశమనం పొందడం కన్నా వాటిని శాశ్వతంగా వదిలించుకునే విషయంపై దృష్టి పెట్టాలి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇంటి చిట్కాలతోనే ఒళ్ళు నొప్పులను దూరం చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చలికాలంలో శారీరక శ్రమ లేకపోవడం, చలికి కండరాలు బిగుసుకుపోవడం వంటి కారణాల వల్ల ఒళ్ళు నొప్పులు వేధిస్తుంటాయి. అయితే వీటికి చెక్ పెట్టడం ఎంతో తేలిక. చేయాల్సింది ఏంటి అంటే చలికాలంలో కదలకుండా కూర్చోవడం. ఎక్కువగా పడుకొని ఉండే వాళ్లకు నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి రోజు కొంత సమయం తీసుకొని జాగింగ్ లేదా ఇతర వ్యాయామాలు చేస్తూ శరీరాన్ని కదిలించాలి. అలాగే చలికాలంలో నొప్పులుగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ద్వారా నొప్పుల నుంచి ఇన్స్టాంట్ రిలీఫ్ పొందవచ్చు. అలాగే చలికాలంలో తగినంత నీరు తాగకపోవడం కూడా కీళ్ళ నొప్పులు పట్టేస్తుంటాయి. కాబట్టి ఈ చలికాలంలో హైడ్రేట్గా ఉండడం ముఖ్యం. అయితే శరీరంలో విటమిన్ డి లోపించడం వల్ల రకరకాల నొప్పులు మొదలవుతాయి. కాబట్టి చలికాలంలో ఉదయం ఎండలో కాసేపు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. విటమిన్ డి కోసం గుడ్లు, చేపలు, పాలు, నట్స్ వంటివి తీసుకోవాలి. అలాగే కీళ్ళ నొప్పుల సమస్య ఉన్నవాళ్ళు చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. శరీరంలో రక్త సరఫరా జరిగేలా చూసుకోవాలి. ఒకే చోట కూర్చోవడం, పడుకోవడం చేయకుండా గంటకోసారి పొజిషన్ మారుతూ ఉండాలి. అలాగే చలికాలంలో ఇమ్యూనిటీ కోసం సిట్రస్ ఫ్రూట్స్ తినాలి. గ్రీన్ టీ, లెమన్ టీ వంటివి తాగాలి. అలాగే విటమిన్ కే కోసం ఆకుకూరలు, బీనీస్, క్యాబేజీ, బ్రోకలీ వంటివి తీసుకోవాలి. చలికాలంలో కండరాలు, కీళ్ళు పట్టేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్లో వెయిట్ ఎక్సర్సైజ్లను తగ్గించాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.